హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఈరోజు కలగూరగంపలో మామిడికాయ పచ్చడి పండగ అన్నమాట. పండగ అంటే పచ్చడి పెట్టగానే కాదు కదా, పచ్చడి పెట్టినాక 4 రోజులు ఆగి ఉప్పు కారం చూసి ఎత్తిపెట్టి అప్పుడు ఎత్తిపెట్టిన గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఉంటుంది. నోళ్ళలో నీళ్ళు ఊరుతున్నాయి కదా అందరికీ. ఆల్రెడీ చాలామంది ఇళ్ళల్లో పెట్టి తినేసుకున్నారు. బట్ పెట్టలేని వాళ్ళు కొనుక్కొని తినేయాలనుకున్నప్పుడు మన కలగూరగంపలో మంచి ఇంగ్రీడియంట్స్ వాడింది కొనుక్కోండి. సరే, బిజినెస్ సంగతి పక్కకు పెడితే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేయాలనుకున్నాం మా టీం అందరితోటి. సో వేడి అన్నం వండుకున్నాము, దీంట్లో ఇట్లా కలుపుకున్నాము. అయితే అల్లం వెల్లుల్లి పచ్చడి అన్ని ఇంగ్రీడియంట్స్ చెక్ చేసినాం కాబట్టి దాంట్లో ముందు కలుపుతున్నాం. తర్వాత ముందే చాలా ప్రీ ప్లాన్డ్గా మేము ఇంటి నుంచి లక్ష్మీ పెరుగు తీసుకొచ్చుకున్నాం, నెయ్యి తీసుకొచ్చుకున్నాం. సో అందరికీ ఈరోజు ఆవకాయ పచ్చడి అన్నాము.
సో ఒక్కొక్కటి అందరం వడ్డించుకున్నాం నీట్గా. పేపర్ ప్లేట్స్ వీడియో పట్టుకొచ్చుకున్నామండి, ఓకేనా. సో పేపర్ ప్లేట్స్లో పెట్టుకున్నాం, తింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. బాగుందా, సరదాగా ఉందా అంటే అందరితో, అంటే మనం ఇంట్లోనే పచ్చడి చేసుకొని ఇంట్లో 4-5 మందిని తింటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా. అలాంటిది మా టీం అందరితో కలిసి తింటే ఇంకా హ్యాపీనెస్. సో ఎర్రటి ఆవకాయ చేతి నిండా తీసుకొని నోట్లో పెట్టుకొని నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి. అది చెప్పడానికి రాదు ఒక్కొక్కసారి ఆ ఫీలింగు. అద్భుతంగా ఉంటుంది అబ్బా, ఎవరికి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే, ఓకేనా. ఇదన్నమాట విషయము. ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి సందడి ఇట్లా స్టార్ట్ అయింది. సో రాబోయే సంవత్సరాల్లో బోలెడు సందళ్ళు ఇట్లాంటివి సెలబ్రేట్ చేసుకోవాలి మనము. సో సంవత్సరం అంతా కూడా అన్ని రకాల పచ్చళ్ళు ట్రై చేద్దాం. అండ్ ఎందుకంటే ఈ టీం అనేది సపరేట్గా గ్రో అవుతుంది, ఈ ప్లేస్ అనేది సపరేట్గా చేసినాము. అయితే దీనికి సంబంధించి ఇక్కడ అంటే ఆరబెట్టుకోవడానికి, ఎండబెట్టుకోవడానికి ఒక ప్లేస్ కావాలి కదా. ఇంతకుముందు ఇంటి దగ్గర చిన్న చిన్నగా సెట్ చేసినాం, కానీ ఇక్కడికి వచ్చాక కొంత స్పేస్ ఉందని, అంటే దీన్ని ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే ఇట్లా చేసుకోవాలనుకున్నా, బట్ ఉన్న దాంట్లో మనకి ఎలాంటి ఐడియాలు వచ్చినా సరే ఇంప్లిమెంట్ చేసేసి చిన్న చిన్నగా ఎంజాయ్ చేయాలనుకుంటాం కదా. అట్లా నా తెలివైన బుర్రను పెట్టి ఒక మంచి ఆలోచన చేసి అన్నీ ఎండబెట్టుకోవడానికి ఒక ఐడియా చేసిన అనమాట. సో దాన్ని మీకు చూపిస్తా. ఆ లోపు మామిడికాయ పచ్చడి తినడాన్ని మేము ఎంజాయ్ చేసినాం, మీరు ఎంజాయ్ చేసిందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.